దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్ సామెతల గ్రంథములో నుంచి 23వ అధ్యాయము 18వ వాక్య భాగం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వాక్య భాగం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. మన భవిష్యత్తు గురించిన చింత, మన భవిష్యత్తు విషయంలో కలిగే భయం, విశ్వాసులమైనప్పటికీ సేవకులమైనప్పటికీ ఎంత ప్రార్థనాపరులమైనప్పటికీ ఆయా సందర్భాల్లో, ఆయా విషయాల్లో, ఆయా పరిస్థితుల మధ్య మనలో ఉండే భయం మనలోనే ఉంటుంది. భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి అయినా, మన గురించి అయినా ఏదో ఒక విషయంలో మనం భయం కలుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకెంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని కార్యము జరిగే సమయానికి అన్నీ కూడా దూరం అవుతాయి. మనకు ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా దూరం అవుతాయి. అన్ని పరిస్థితులన్నీ అనుకూలించుతాయి. అది దేవుడు చేసే కార్యం. అందుకనే దేవుడు అంటాడు, నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును. ఏంటి ఆ ముందు గతి? ముందు పరిస్థితి ఏంటి? నీ ఆశ భంగము కానేరదు. ప్రస్తుతము మనము ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో గొప్ప అభిప్రాయాలు కలిగి ఉంటాము, ఉండాలి. కానీ కొన్నిసార్లు అవి మనకు వ్యతిరేకమైపోతాయి. ఆశ కలిగి ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఎదురవుతాయి. అయితే దేవుడు అంటాడు, ముందుగా రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. కనుక ధైర్యంగా ఉండండి. దేవుడు తన మాట తన పక్షంగానే మీ విషయంలో నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో మంచి నేలలో పడ్డ విత్తనములా ఫలింపచేయునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానంకై స్తోత్రం. మా జీవితంలో కలిగే భయానికి, బాధకు, దుఃఖానికి దుష్టుడు ఒకవేళ కారణమైనప్పటికీ, మా బలహీనత అయినప్పటికీ నీ మాట ఎంతో శక్తివంతమైనది, నీ మాట ఎంతో బలం కలిగినది. మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన వాడవు. కనుక వయసు గతించినను గర్భము తాల్చుటకు శారా శక్తి పొందింది నాయన. అటు నీ వాగ్దానమును బట్టి స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.